Hi viewers, I am Dr. Ashok Kumar Manchana, co-founder and managing director of Elident Hospitals. We have branches located at Hi viewers, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Elident Hospitals. We are having branches at KPHP, Kondapur, Manikonda and Banjara Hills. యా డాక్టర్ మీరు ఒక కేసు గురించి ఈరోజు డిస్కస్ చేస్తా అని చెప్పినారు. సో నాకేంటంటే పేషెంట్స్ అందరికి కూడా లైవ్లో అసలుకి ఏ కేసుకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని నాకు వచ్చిన ఐడియా. సో మీరు ఒక కేసు గురించి డిస్కస్ చేస్తా అన్నారు, ఏంటి ఆ కేసు? సో సార్ యాక్చువల్లీ ఆ పేషెంట్ వచ్చేసి నేమ్ రాము, 30 years ఓల్డ్ పేషెంట్ అండ్ 15 days బ్యాకే యూఎస్ నుంచి వచ్చాడు. బట్ రీసెంట్గా ఇప్పుడు తన వర్క్స్ అన్ని బిజీలో ఉండడం వల్ల 1 day ముందు గుర్తొచ్చింది తనకి ఇలా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో తన చీఫ్ కంప్లైంట్ ఏంటంటే టీత్ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి అండ్ టూత్ మీద మనకు ఫ్లోరోసిస్ ఉంది. ఆ గ్యాప్స్ మధ్యలో ఫుల్గా క్యాలిక్యులస్ గారది పట్టేసింది. సో దీనికి మీరు ఏ సొల్యూషన్ చెప్తారు? లైక్ ఏమంటారు ట్రీట్మెంట్ ప్లాన్స్? అంటే ఇప్పుడు అతనికి ఎంత టైం ఉంది? 1 day టైం ఉంది సార్. 1 day మొత్తం మనకి ట్రీట్మెంట్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇలాంటి దానికి టెంపరరీ సొల్యూషన్ కావాలా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? టెంపరరీ మరియు పర్మనెంట్ 2 సొల్యూషన్స్ కూడా చెప్పండి. దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్పండి. యా, ఇది రాము అనే పేషెంట్ కి ఫ్లోరోసిస్ అండ్ స్పేసింగ్ ఉంది. ఆ తర్వాత కూడా ఫుల్ గారా అనేది ఉంది. టెంపరరీ సొల్యూషన్ చెప్పినట్లయితే ఫస్ట్ పేషెంట్ యొక్క టీత్ స్టేటస్ చూస్తాం. అంటే క్వాలిటీ ఆఫ్ టూత్ ఎలా ఉంది, సందులు ఎంత ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత గార ఎంత ఎక్కువ ఉందని చూస్తాం. ఈ రాము అనే కేసులో మనం చూసినట్లయితే 1 day టైం ఉంది. మనకు టెంపరరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ 2 కావాలి. ఇప్పుడు ఫస్ట్ డీప్ క్లీనింగ్ చేస్తాం. డీప్ క్లీనింగ్ చేసే ముందు ఫస్ట్ ప్రీ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం అండ్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం టెంపరరీ సొల్యూషన్స్ ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి, టెంపరరీకి ఎంత ఖర్చు అవుతుంది, పర్మనెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, టూత్ని డిస్టర్బ్ చేస్తే ట్రీట్మెంట్ ఎలా వస్తుంది, టూత్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తే ట్రీట్మెంట్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ పేషెంట్కి ఒక కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు టెంపరరీ పద్ధతిలో చేసుకున్నట్లయితే నిజానికి చెప్పాలి అని అంటే ఆ పేషెంట్ టెంపరరీ పద్ధతినే యాక్సెప్ట్ చేసిండు. కానీ నేను అన్ని కూడా చెప్తాను. టెంపరరీ పద్ధతిలో ఫుల్గా డీప్ క్లీనింగ్ చేస్తాం. టీత్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత రియల్గా టూత్ యొక్క క్వాలిటీ అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. టూత్ క్వాలిటీ తెలిసిన తర్వాత ఆ సందులు ఎంత ఉన్నాయి, దానికి ఏ రకంగా ట్రీట్మెంట్ చేయొచ్చు అని అంటే కాంపోజిట్ మెటీరియల్ అనే కాంపోజిట్ని వాడి ఆ యొక్క సందులని మనం కవర్ చేసుకోవచ్చు. కవర్ చేసిన తర్వాత మంచిగా నీట్గా పాలిషింగ్ చేసి క్లీనింగ్ చేసేసి మళ్ళీ పోస్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసి మనము పేషెంట్కి చూపించినట్లయితే తక్కువ ఖర్చులో వితిన్ 1 hourలో ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ 1 day అవుతుంది సార్. పర్మనెంట్ సొల్యూషన్ 1 day కావాలి అని అంటే డిజిటల్ స్మైల్ డిజైనింగ్ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఇది డిజిటల్ స్మైల్ డిజైనింగ్ పద్ధతి అంటే ఒకవేళ క్వాలిటీ ఆఫ్ టూత్ బాగుంది, బోన్ బాగుంది, అప్పుడు మేము డిజిటల్ స్మైల్ డిజైనింగ్ పద్ధతిని ఆప్ట్ చేయము. ఎందుకు ఆప్ట్ చేయము అని అంటే దాంట్లో టూత్ కట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ రాము కేసులో ఏముండే అంటే ఫ్లోరోసిస్ ఉంది కాబట్టి నేనేమంటున్నా స్మైల్ డిజైనింగ్ పద్ధతి ద్వారా మనం 1 day ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే వితిన్ 10 hours అతనికి టీత్ కట్ చేసి డిజిటల్ స్కానింగ్ పద్ధతి ద్వారా స్కాన్ చేసుకొని ల్యాబ్కి పంపించి క్రౌన్స్ అనేటివి తెప్పించి మనము ఈమాక్స్ లిథియం డైసిలికేట్ క్రౌన్స్ వాడి మనము ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ఈమాక్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. వీటిని సెలబ్రిటీ క్రౌన్స్ అని కూడా అంటారు. ప్రీమియం ట్రీట్మెంట్లో కన్సిడర్ అవుతుంది. బట్ రాము ఈ యొక్క ట్రీట్మెంట్ని ఆప్ట్ చేయలేదు 2 రకాల కారణాల వల్ల. ఎందుకనంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 2 days నేను ఏదన్నా ప్రాబ్లం వస్తే చెక్ చేయించుకోవడానికి 2 days టైం లేదు రాముకి. ఆ తర్వాత ఆర్థికంగా కూడా రాము అన్ని డబ్బులు పెట్టుకోలేను అని అన్నాడు. అందుకని నేను టెంపరరీ సొల్యూషన్ ద్వారా కాంపోజిట్ ట్రీట్మెంట్ చేశాను. ఒకవేళ టూత్ క్వాలిటీ బాగుంటే అదే రాముకు 1 day టైం ఉంటే మాత్రం నేను డిజిటల్ స్కాన్ చేసుకొని ఇలాంటి అలైనర్స్ ఈ పాలిమిథైల్ మిథాక్రిలేట్ అలైనర్స్ తెప్పించి అతను ఏ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళ డోర్ స్టెప్కి డెలివరీ చేస్తే అటాచ్మెంట్స్ లేకుండా కూడా ఇన్విజిలైన్ అనే కంపెనీలో అటాచ్మెంట్స్ లేకుండా కూడా టీత్ అనేది స్పేసెస్ అనేటివి క్లోజ్ చేయొచ్చు. సో మనకి 1 day స్కాన్ అయిపోయి 1 day స్కాన్ అయిపోతుంది. ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది వస్తుంది. అతను డోర్ డెలివరీ అనేది జరుగుతుంది. అక్కడ డైలీ ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా టీత్ అనేది కరెక్షన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి టూత్ కటింగ్ అనేది ఎంతవరకు మనకి డెంటల్ పరంగా కరెక్ట్ అంటారు? టూత్ కటింగ్ అనేది ఇఫ్ ద టూత్ క్వాలిటీ అండ్ సైజ్ ఆఫ్ ద టూత్ ఈస్ వెరీ గుడ్,
డెఫినెట్లీ వీ షుడ్ నాట్ కట్ ది టూత్. ఒకవేళ పేషెంట్ ఎట్ ఎనీ కాస్ట్ 1 డేలో నాకు పెళ్లి ఉంది, నేను 3 డేస్లో వెళ్ళిపోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినట్లయితే పేషెంట్ యొక్క కన్సెంట్ తీసుకొని డిజిటల్ స్మైల్ డిజైనింగ్ పద్ధతి ద్వారా చేస్తాం. బట్ ఐ అడ్వైజ్ ఇన్ దట్ కేస్ వీ నీడ్ టు గో ఫర్ అలైనర్స్ బై నాట్ డిస్టర్బింగ్ ది ఒరిజినల్ టూత్. యా, థ్యాంక్ యూ డాక్టర్ తరుణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కేస్. నెక్స్ట్ టైం నుంచి పీపుల్కి ఇలాంటి వీడియోస్ చేస్తే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం నుంచి మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, హెలిడెంట్ హాస్పిటల్స్. కావాల్సిన కామెంట్ చేయండి, మీ డౌట్స్ ని కామెంట్ రూపంలో మేము వీడియో చేసి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డాక్టర్ తరుణ్, హెలిడెంట్ హాస్పిటల్స్.